నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అపోలో ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఆసుపత్రి క్యాజువాలిటీలో విధులు నిర్వహిస్తున్న అపోలో డాక్టర్లపై మద్యం తాగి వచ్చి దాడి చేయడంతో శనివారం ఉదయం సుమారు 300 మంది జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు 2వ పట్టణ సీఐ నెట్టికంటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హామీ ఇవ్వడంతో వారు తిరిగి విధులకు హాజరయ్యారు. తర్వాత సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు, ఒక ఆయన వచ్చారు. సో ఆయనతో పాటు నేను వెళ్ళా. ఎక్స్రే డోర్ ఆఫ్ చేస్తున్నాను, బ్రేక్ చేసేలా డోర్ కొడుతూ ఉన్నారు. ఫోన్ నెంబర్ 9017716 కామెంట్ చేస్తూ ఉన్నారు. అప్పటికి నేను సైలెంట్గానే ఉన్నా. 12 o'clock అంత ఎనర్జీ కూడా లేదు వాళ్ళ దగ్గర. కాదు, మీ సైడ్ నుంచి తీసుకొచ్చి మేము మాట్లాడతాము, మాకు తెలుసు పర్టికులర్ గా తీసుకెళ్తాము అని చెప్పి కేసు రిజిస్టర్ చేయాలంటే మీరు ఎవరు పేరు లేకుండా రాశారు. పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు. నా దగ్గరికి వచ్చారా? మీ దగ్గర కాదు, ఎప్పుడు కూడా డెసిషన్ మీరు వచ్చారు. నెక్స్ట్ డే మరి ఎప్పుడు ఉంటాను నేను ఇక్కడ, రెగ్యులర్ గా ఇడే ఉంటాను. మీకు తెలియదు, మీరు చూసేట్టుండ్రు. రెగ్యులర్ గా ఆడొచ్చి నా ఓపీలో చూసుకొని పోతా ఉంటాను, మీకు తెలియదు. మేము కాల్ చేసిన ఒక స్టాండ్ సార్, ఒక 4 members దే కేమ్ ఆన్. అది కూడా మా తప్పు ఏమీ లేకుండా దట్ డే పల్మాలజీ డిపార్ట్మెంట్ ఈస్ సీయింగ్ ద కేస్ and they were fighting with surgery department that they are not seeing pulmonology case. We are not supposed to do that కదా సార్. ఇప్పుడు మనం పల్మాలజీ గురించి మనకు ఎంత క్రాస్ రెఫరెన్స్ గురించి వాళ్ళకి అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈవెన్ యూ నో వెరీ వెల్, ఈ మధ్య కాలంలో కూడా మన కమ్యూనిటీ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. బికాస్ నో వన్ అన్లెస్ అదర్వైజ్ ఈవెన్ ఇక్కడ మన హాస్పిటల్ స్టాఫ్కే చాలా వరకు ఆ క్రాస్ రెఫరెన్స్ అనేది ఇప్పుడు మీకు తెలిసిందే. యాజ్ పర్ అవర్ ప్రోటోకాల్ యూ ఆర్ నాట్ సపోజ్ టు సీ అదర్, యూ హ్యావ్ టు డూ దట్. పల్మాలజీ డిపార్ట్మెంట్ చూస్తుంది అన్నందుకు they came like 5 members fully drunken and వాళ్ళ మదర్ చెప్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు కేసు అని చెప్తున్నా. they called him, they abused his mother also sir. So చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడి we made him stand. అప్పుడు సమ్మన్ కేమ్, ఎవరో వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చారు, మాకు ఎమ్మెల్యే తెలుసు అని చెప్పారు. వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ రావడానికి మాకు ఏదో డ్యూటీస్ ఉన్నాయని చెప్పి ఒక ½ an hourకి వచ్చారు సార్. వచ్చి వాళ్ళని మేము తీసుకెళ్తాం, మేము చూసుకుంటామని తీసుకెళ్లారు. నాట్ ఎ సింగిల్ వర్డ్ ఆఫ్టర్ దట్ సార్. మమ్మల్ని కూడా మీరు డ్యూటీస్ చేసుకొని మేము నెక్స్ట్ ఏం చేయాలి మేము చూసుకుంటాం, మేము వచ్చి మీ దగ్గర తీసుకుంటామని చెప్పారు సార్. బట్ నోబడీ కేమ్ అండ్ నోబడీ ఆస్క్ ఫర్. మనం ఆ రోజు మనతో యాక్షన్ తీసుకుంటాము. ఆ రోజు నైట్ ఫైన్ అంటే మా సైడ్ నుంచి న్యూసెన్స్ కిందే పెడతారు. ఇంకా దానికి వేరే కేసులు వేరే రకం చేస్తారు. నేను ఎన్నోసార్లు కంప్లైంట్ ఇస్తారు, వెనకడిగారు. కంప్లైంట్ ఇస్తారు, వెనక అది కాదు. మనం ఏదికి అది హాస్పిటల్ చేసిస్తే ఇంకప్పుడు అడుగు చేయబెట్టాడు. తీసుకొచ్చి 10 మంది చూసేటట్టు ప్రెస్లో పెడితే ఈ ఎదవలే చూడు అని ఇంకొకరు కూడా మళ్ళీ రా. ఒక ఎఫ్ఐఆర్ జీవితం ఎంత కొలాప్స్ అవుతుందో తెలియదు. ఎఫ్ఐఆర్ పెడితే దొరకని ఉద్యోగం వస్తుందా? నువ్వు ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా నీకు ఎవ్వడికి రాదు. ఈరోజు లోకాదాలతలో పెడుతున్నాం. ఎక్కడో ఆర్మీలో ఉన్నోనికి ఫ్లైట్ టికెట్ వేసి తెచ్చుకుంటాడు, వాడికి జాబ్ వచ్చింది. ఇప్పుడు పోవాలంటే వాడు వచ్చి రాజుపోతాడు. ఆ రోజు తనుకోవడం వేళ ఈరోజు ఫ్లైట్ టికెట్ తీసుకోవడం వేళ ఆవేశం 5 నిమిషాలు, దాని పర్యావసనం జీవితకాలం నాకు తెలియదు. కాబట్టి నేను చెప్తున్నా. ఇంకోటి ఈరోజు ఈవినింగ్ ఆల్రెడీ పొద్దున ఎస్పీ సార్ చెప్పాడు, ఈఆర్ని కూడా ఆరోడ్ పార్టీని కూడా నైట్ మీ దగ్గర ఇంతో పాటు ఈరోజు పార్టీని పెడతాం. ఇప్పుడు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ హెస్ కమ్ ఫార్వర్డ్. డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు లోకల్ సిఐ గారు ఆర్మ్డ్ గార్డ్ ఉండబోతున్నారు. ఓకే, దే ఆర్ గోయింగ్ టు శాంక్షన్ దట్ యాజ్ వెల్. సో దిస్ మార్నింగ్ యాక్చువల్గా మీకు రెగ్యులర్గా పెట్టేవాళ్ళమే ఆయన కాకుండా బ్రహ్మోత్సవాలు వేరే అక్కడక్కడ అన్ని ప్రోగ్రామ్స్, అట్లాగే ప్రోగ్రామ్స్ ఇవి కాకుండా వేరే వేరే ఉన్నాయి. ర్యాలీ అదే చాలా ప్రోగ్రామ్స్కి నిన్న అందరూ తరమే సరిపోయింది. నిన్న నైట్ మీకు తెలీదు, అది ఏదో నార్త్ ఇండియాగా ఉంది. 4 ఇళ్ళు కొట్టారు తాలూకు నుంచి. అందుకని రాత్రి ట్రీట్ చేశాను. మొన్నేమో వరుసగా ఇదే హాస్పిటల్ క్లీనర్లో పోతే అవన్నీ రికవర్ చేసి నిన్న వాళ్ళని కాపులో పెట్టేకని మీ దగ్గర ఎట్టుకాల్సి అక్కడ తీసుకున్నాం అంతే. ఎవడు లేదంటే ఆ రోజే న్యూస్ ఇచ్చారు. పోలీసుని ఎక్కడ సర్దులు అక్కడ సర్దుతుంటే 7వ దగ్గర న్యూస్ వచ్చేస్తారు. అయినా వదలను. నా ఒక్కసారి నేను సీరియస్గా దిగామంటే 100% only here it is happening.
ఇప్పుడే నువ్వు ఆనేళ్ళు ఉన్నావు, నేను ఇప్పుడు వచ్చి 1 year 1 month అయింది. 100% ఇక్కడ కూర్చోబెట్టుకోవాలి. హాస్పిటల్ అంటేనే ఒక దెబ్బ తగిలిన వ్యక్తులతో వస్తారు. ఆ సపోర్ట్ ఏంటి, ఆ టైంలో ఏం చేస్తారంటే డ్రంక్ మందు తాగి వస్తారు. మందు తాగద్దని ఎవరైనా మనం పట్టుకునేకుండా తాగేసి వస్తారు. తాగేసి ఎవరైనా రావచ్చు. నీకు ఏదైనా బాధ ఉంటే చెప్పారు, కూర్చో. ఏడున్నా వాళ్ళు రాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని తీసుకుంటారు. ఈరోజు అంటే నిన్న రాత్రి దాదాపుగా 1 గంట 12 వరకు 1 మధ్యలో హాస్పిటల్లో తాగేసి ఏదో చిన్న దెబ్బ తగిలిందనే ఉద్దేశంతో కూలి అక్కడ పనిచేసిన డాక్టర్తో ఆర్గ్యుమెంట్ చేసి దాన్ని చివరిగా డాక్టర్ల మీదే చేతులతో కుట్టి వాళ్ళని అసాల్ట్ చేయడం అనేది